నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చేయి జారిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. సంయుక్త వయసు 23 సంవత్సరాలు. తనకి 5 సంవత్సరాల కూతురు కూడా ఉంది. సంయుక్త తన కూతురు ప్రియాని స్కూల్లో కూడా జాయిన్ చేసింది. ఆ రోజు ప్రియా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు సంయుక్త వైపు చూస్తూ, అమ్మా, ఈ రోజు నన్ను కలవడానికి నాన్న బ్రేక్ టైంలో స్కూల్కి వచ్చారు. ఆయన నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చారు. ఈ విషయాలన్నీ నీతో చెప్పొద్దు అని చెప్పారు అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న సంయుక్త కాళ్ళ కింద నేల జారిపోయింది. తన ఆత్మ లోపలే వణికిపోయింది. తన కూతురు చెబుతున్న మాటలకి తన నోటి నుంచి సమాధానంగా ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే సంయుక్త భర్త శేఖర్ 2 సంవత్సరాల క్రితమే మరణించారు. 2 సంవత్సరాల క్రితం సడన్ గా తనకి గుండెపోటొచ్చింది. ఆయన అర్ధాంతరంగా చనిపోయారు. కానీ ఇప్పుడు ప్రియా చెబుతున్న విషయాలు సంయుక్తని షాక్ కి గురి చేశాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం సంయుక్త తర్వాత రోజు స్కూల్కు వెళ్ళింది. స్కూల్ గేట్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని చూసినప్పుడు తన గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు ఏం జరిగింది? 2 సంవత్సరాల క్రితమే చనిపోయిన తన తండ్రి తన కోసం వచ్చాడు అని చెప్పిన ప్రియా మాటల్లో వాస్తవం ఎంతుంది? సీసీటీవీ ఫుటేజ్ లో సంయుక్త ఏం చూసింది? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే పూర్తి కథ వినాల్సిందే. మరైతే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. సంయుక్త తన జీవితంలో చాలా కష్టాలని అనుభవించింది. తనకి 14 సంవత్సరాల వయసున్నప్పుడు సంయుక్త తల్లి అనారోగ్యంతో మరణించింది. సంయుక్త తన తల్లిదండ్రులిద్దరికీ ఏకైక కూతురు. సంయుక్త తర్వాత వాళ్ళిద్దరూ మరో బిడ్డని కనలేదు. సంయుక్త పుట్టినప్పుడే సంయుక్త తల్లికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే మరో బిడ్డని వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. ఆ తర్వాత కూడా మెల్లమెల్లగా సంయుక్త తల్లి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సంయుక్త 8వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు తన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడిక తన ప్రపంచం మొత్తం శూన్యంగా, చీకటిగా మారిపోయింది. ఆ ఇంట్లో సంయుక్త, తనతో పాటు తన తండ్రి మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. ఆ తరువాత సంయుక్త తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తను మాత్రం ఎవ్వరూ లేని ఒంటరిదైపోయింది. తన తల్లి మరణం గురించి తన కళ్ళల్లో నిరంతరంగా కన్నీళ్లే ఉండేవి. మొదట్లో సంయుక్త తండ్రి జానకిరామ్ గారు సంయుక్తని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. సంయుక్తకి సమయానికి భోజనం పెట్టేవారు. అంతేకాకుండా తను ఏడుస్తూ కూర్చునుంటే తన ప్రేమగా ఓదార్చేవారు. ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో జానకిరామ్ గారికి రెండో భార్యగా భవానీ అడుగు పెట్టడంతో ఆ ఇంటి పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ఆవిడ కళ్ళల్లో సంయుక్త మీద కొంచెం కూడా ప్రేమ గాని, జాలి కానీ ఏమీ లేవు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే ఆవిడ జానకిరామ్ గారిని పూర్తిగా తన వైపుకు తిప్పేసుకుంది. మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ జానకిరామ్ గారు కూడా సంయుక్త మీద శ్రద్ధ చూపించడం, ప్రేమ చూపించడం పూర్తిగా తగ్గించేశారు. రెండో భార్య మత్తులో కూతుర్ని పూర్తిగా మర్చిపోయారాయన. సంయుక్త ప్రతిదీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉండేది. మెల్లమెల్లగా భార్యాభర్తలిద్దరూ తమ గదిలోనే భోజనం చేయడం, అక్కడే కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. సంయుక్తని వాళ్ళిద్దరూ అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. తనతో కలిసి భోజనం కూడా చేసేవారు కాదు. సంయుక్త మౌనంగా తన తల్లి చీరని దుప్పటిలా కప్పుకొని ఏడుస్తూ పడుకునేది. జానకిరామ్ గారు రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సంయుక్తను ఆయన పూర్తిగా ఒంటరిగా వదిలేశారు. ఆయన ప్రేమ ఎప్పుడూ కేవలం తన భార్యకు మాత్రమే సొంతమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకి భవానీ గర్భవతి అయి ఒక కొడుకుని కన్నప్పుడు సంయుక్త పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తను ఆ ఇంటికి పర్మనెంట్ పని మనిషిలాగా మారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ సంయుక్త మీదే పడ్డాయి.
పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, అంతేకాకుండా సంయుక్త వంట కూడా చేయాల్సొచ్చింది. దాంతో పాటు తన సవతి తల్లి తన కొడుకును కూడా సంయుక్తకి అప్పగించేసేది. రోజంతా ఇంటి పనులు చేయడం, తన తమ్ముణ్ణి ఆడించడం సంయుక్త దినచర్యగా మారిపోయింది. ఇదంతా చూస్తూ కూడా జానకిరామ్ గారు కొంచెం కూడా ఆందోళన చెందలేదు. భవానీ ఎప్పుడూ సంయుక్తతో, "నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. అందుకే నీ కన్న తల్లిని పొట్టన పెట్టుకున్నావు. నేను మంచిదాన్ని కాబట్టి నిన్ను ఇంట్లోనే ఉంచుకొని పోషిస్తున్నాను. లేదంటే నువ్వు ఎప్పుడో రోడ్డు పాలైపోయేదానివి. అనాథలాగా వీధుల్లో తిరుగుతూ ఉండేదానివి" అని చెబుతూ ఉండేది. సంయుక్త ఆ మాటలని నిశ్శబ్దంగా విని తనలో తానే బాధపడేది. ఒకసారి సంయుక్త ఈ విషయాలన్నింటి గురించి తన తండ్రికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు తన సవతి తల్లి ఏడుస్తూ తన తండ్రి ఎదురుగా కూర్చుని, "మీ కూతురు నన్నే నిందిస్తోంది చూడండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే లేనిపోని నిందలు నా మీద మోపుతుంది. తను నా గురించి అన్ని అబద్ధాలే చెబుతుంది. నేను తనని ఎలా చూసుకుంటున్నానో మీకు తెలుసు కదా" అంటూ చెప్పగానే జానకిరామ్ గారు సంయుక్తని తన దగ్గరికి పిలిచి, "అమ్మా సంయుక్త, నువ్వు మీ అమ్మ గురించి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు?" అంటూ అడగగానే భవానీ ఏడుస్తూ, "మీ కూతుర్ని ఇప్పుడే అదుపులో పెట్టాలి. లేదంటే బయట వాళ్ళ దగ్గర కూడా నా గురించి చెడుగా చెప్పడం మొదలు పెడుతుంది. మన ఇంటి పరువుని తనే తీసేస్తుంది" అంటూ మాట్లాడుతూ ఉండగానే జానకిరామ్ గారు కోపంగా సంయుక్త చెంప మీద లాగిపెట్టి కొట్టారు. "ఇంకొక్కసారి మీ అమ్మ మీద ఫిర్యాదు చేస్తే నేను అస్సలు ఊరుకోను. తను నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నాకు బాగా తెలుసు. పెద్దయ్యాక వేరే ఇంటికి వెళ్ళాక నువ్వు ఇబ్బందులు పడకూడదని నీకింటి పనులన్నీ నేర్పిస్తుంది. నువ్వు దాన్ని తప్పుగా తీసుకుంటున్నావు. తననే నిందిస్తున్నావు" అంటూ చెప్పారాయన. ఆ రోజు నుంచి సంయుక్త తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే తన తండ్రి ముందు వాటిని బయట పెట్టడానికి అస్సలు ప్రయత్నించలేదు. తనకు ఏదైనా ప్రశాంతంగా గడిపే ఒక ప్రదేశం ఉంది అంటే అది స్కూల్ మాత్రమే. ఇంట్లో పనులన్నీ ముగించుకుని తను స్కూల్కి వెళ్ళిపోతే సాయంత్రం స్కూల్ అయిపోయే వరకు తనక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేది. తన వయసు అమ్మాయిలందరూ నవ్వుతూ సంతోషంగా గడపడం చూసినప్పుడు తన గుండెంతా వేదనతో నిండిపోయేది. ఈ వయసులోనే తను ఎన్నో కష్టాల్ని పడాల్సి వస్తుంది. నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా బ్రతకాల్సిన వయసులో తన మీద ఎన్నో భారాలు నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు సంయుక్త వయసు 17 సంవత్సరాలు. తను రోజు కాలేజీ నుంచి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆకతాయి అబ్బాయిలు తనని ఏడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆ రోజు తనని రోడ్డు మీదే ఆపేసి తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల కూడా తనకి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే అకస్మాత్తుగా సంయుక్తకు ఒక గొంతు వినిపించింది. "ఆ అమ్మాయి మీద చెయ్యి వేస్తే నేను మీ చేతుల్ని విరిచేస్తాను" అని. ఆ గొంతు విని సంయుక్త రాహుల్ వైపు ఆశ్చర్యంగా చూసింది. తను సంయుక్త వైపు చూస్తూ సంయుక్తని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టుగా సైగ చేశాడు. సంయుక్తని ఏడిపిస్తున్న వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేశాడు. అప్పుడక్కడ వాళ్ళందరి మధ్యలో వాగ్వాదం జరుగుతూ ఉంది. రాహుల్ చూపులు మాత్రం సంయుక్తని వెళ్ళిపోమ్మనే చెబుతున్నాయి. సంయుక్త అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి రోజు తను కాలేజీ నుంచి ఇంటికొచ్చే సమయంలో ఆ దారిలోనే రాహుల్ కనిపిస్తూ ఉండేవాడు. ఎవ్వరూ తనని ఏడిపించకుండా చూసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు తను సంయుక్తకి హాయ్ కూడా చెబుతూ ఉండేవాడు. తనని మాట్లాడించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఏదో ఒక కారణంతో తనతో మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. సంయుక్త మాత్రం పొడి పొడిగా సమాధానాలు చెప్పి లేదంటే చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయేది. రాహుల్ ఒకరోజు సంయుక్తతో, "నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా కనిపిస్తావు" అంటూ చెప్పాడు. ఆ రోజు సంయుక్త అద్దంలో తనని తాను చూసుకుంది. నిజంగా నేను నవ్వితే బాగున్నానా? లేదంటే తను నన్ను ఎగతాళి చేయడానికి అలా చెబుతున్నాడా? అంటూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు సంయుక్త ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు తన సవతి తల్లి తన గదిలో నుంచి బయటకొచ్చి సంయుక్త గదిలోకొచ్చింది. "ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటి పనులన్నీ చేస్తూ ఇంట్లోనే పడుండు" అంటూ చెప్పింది. కానీ
సంయుక్త రోజు వంట చేసి, ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతికి, ఇంటి పనంతా పూర్తి చేసిన తర్వాతే తను రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళేది. ఇప్పుడు తన పిన్ని తనని ఇంటి పనులన్నీ చేసి, ఇంట్లోనే ఉండమని ఎందుకు చెబుతుందో తనకు అర్థం కాలేదు. వెంటనే సంయుక్త తన పిన్నితో, "పిన్ని, నేను కాలేజీకి వెళ్ళాలి. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి" అంటూ మాట్లాడుతూ ఉండగానే తను సంయుక్త చెయ్యి పట్టుకొని వంటగదిలోకి నెట్టి, "నేను చెప్పినట్టు వింటేనే నీకు 2 పూట్ల భోజనం దొరుకుతుంది. నోరు మూసుకొని ఇంటి పనులన్నీ చెయ్యి" అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం తన తండ్రి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆయన సంయుక్తతో, "సంయుక్త, ఈరోజు నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు?" అని అడిగారు. వెంటనే తన సవతి తల్లి మాట్లాడుతూ, "మీ కూతురికి రోడ్ల మీద చాలా కార్యకలాపాలున్నాయి. రోడ్ల మీద ఎవరెవరో అబ్బాయిలతో తను మాట్లాడుతుంది. వీధుల్లో మన పరువంతా తీస్తుంది" అంటూ చెప్పినప్పుడు సంయుక్త నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. "మన పరువు పోకూడదనే నేను తనని ఇంట్లోనే ఉంచాను. ఇంక నేను తనని కాలేజీకి పంపించాలని అనుకోవడం లేదు" అని ఆవిడ చెప్పినప్పుడు జానకిరామ్ గారు తన భార్య మాటలనే నమ్మారు తప్ప, వాటినే విన్నారు తప్ప, సంయుక్త మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఆయన సంయుక్త మాటల్ని వినడానికి సిద్ధంగా లేరు. అంతేకాకుండా సంయుక్తతో ఆయన మాట్లాడుతూ, "నువ్వు నా కూతురువి అని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. మీ పిన్ని చెబుతూనే ఉన్నా నేనే నిన్ను కాలేజీకి పంపించాను. ఇక నుంచి నువ్విక ఇంట్లోనే పడుండు. నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు" అని చెప్పినప్పుడు సంయుక్త నిశ్శబ్దంగా కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. తనకన్న ప్రతి కల విరిగిపోయి ముక్కలవుతున్నట్టుగా అనిపించింది. తన జీవితం మొత్తం ఎవరో తన చేతుల్లోంచి లాగేసుకున్నట్టుగా అనిపించింది తనకి. తన హృదయం అంతా భారంతో నిండిపోయింది. ఒకరోజు సాయంత్రం సంయుక్త కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఆ మార్గంలోనే రాహుల్‌ని చూసింది. వెంటనే రాహుల్ తనతో మాట్లాడుతూ, "అసలు నువ్వు ఏమైపోయావు? చాలా రోజుల నుంచి నువ్వు నాకసలు కనిపించనే కనిపించలేదు. కాలేజీకి కూడా వెళుతున్నట్టు లేవు. అంతా బాగానే ఉంది కదా" అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. సంయుక్త కూడా తనతో ఏదో చెప్పాలి అని అనుకుంది. కానీ తనేమీ మాట్లాడలేకపోయింది. కానీ తన మనసులో రాహుల్ గురించి ఆలోచించడం మాత్రం మొదలుపెట్టింది. రాహుల్ తను కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజు తన కోసమే వీధి చివర ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు తను కాలేజీకే వెళ్ళడం లేదు. కానీ తను అప్పుడప్పుడు తన పిన్ని ఇంట్లో లేనప్పుడు రోహిత్‌ని కలుస్తూనే ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కూడా చిగురించింది. మెల్లగా 1 సంవత్సరం గడిచిపోయింది. రాహుల్ వయసు సంయుక్త వయసు కన్నా 3 సంవత్సరాలు పెద్దది. అతనికిప్పుడు 21 సంవత్సరాల వయసు. తను ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు రాహుల్‌ని కలుస్తూ తన మనసులో విషయాలన్నీ రాహుల్‌తో పంచుకుంటూ ఉండేది. ఒకరోజు రాహుల్ తన చేతిని పట్టుకొని, "నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు నాతో పాటే ఉండొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ఏ కష్టాలు, బాధలు నీ దరి చేరకుండా నేను చూసుకుంటాను. నేను నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని వాగ్దానం చేస్తున్నాను" అంటూ చెప్పాడు. ఆ తర్వాత సంయుక్త రాహుల్‌తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు రాహుల్ తన మీద చాలా ప్రేమను చూపించేవాడు. తన చెయ్యి పట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి తమ తమ జీవితాల గురించి చాలా కలలు కనేవాళ్ళు. సంయుక్త కూడా ఏదో ఒక రోజు నాకొక సొంత ఇల్లుంటుంది. నేను చాలా సంతోషంగా రాహుల్‌తో గడుపుతాను. నాకొక చిన్ని ప్రపంచం ఉంటుంది. నేను, రాహుల్, నా పిల్లలతో కలిసి సంతోషంగా బ్రతుకుతాము అంటూ కలలు కంటూ ఉండేది. ఒకరోజు పార్క్‌లో రాహుల్ ఇంకా సంయుక్త కలుసుకున్నారు. సంయుక్త రాహుల్ భుజం మీద తల వాల్చి కూర్చునుంది. అప్పుడు రాహుల్ తను ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నానని సంయుక్తతో చెబుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని తను రాహుల్ చెప్పే మాటలన్నీ వింటూ ఉంది. అప్పుడే అకస్మాత్తుగా తన ముఖం మీద చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూసినప్పుడు తన సవతి తల్లి ఎదురుగా నిలబడుంది. వెంటనే సంయుక్తకి భయము, ఆందోళన కలగలిపి కలిగాయి. తన సవతి తల్లి బిగ్గరగా అరవడం ప్రారంభించింది. "సిగ్గు లేకుండా బరి తెగించి ఈ అబ్బాయితో వీధుల్లో తిరుగుతావా? ఇక్కడ పార్క్‌లో తనతో కూర్చుంటావా? మా గౌరవాన్ని మట్టిలో కలుపుతున్నావు" అంటూ రాహుల్ వైపు చూస్తూ, "మీలాంటి అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిల్ని వలలో వేసుకుంటారు.
మోజు తీరాక ఏ వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు అంటూ అరుస్తూ సంయుక్త జుట్టు పట్టుకుని ఇంట్లోకి వెళ్లి గదిలోకి తోసి తలుపులు మూసేసింది. సాయంత్రం జానకీరామ్ గారి ఇంటికొచ్చినప్పుడు భవానీ పెద్ద గొడవే చేసింది. నీ కూతురు వేరే అబ్బాయితో తిరుగుతుంది, పార్క్ లో అతను దీంతో సరసాలాడ్డం నా కళ్ళారా చూశాను అని చెప్పగానే ఆయన గట్టిగా అరుస్తూ, నువ్వు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇంత దిక్కుమాలిన పనులు చేస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ఇక మీదట నీ మొహం కూడా నాకు చూపించొద్దు అంటూ చెప్పారు. వెంటనే సంయుక్త సవతి తల్లి సంయుక్త జుట్టు పట్టుకొని, ప్రతిరోజు మార్కెట్కు వెళుతున్నానని చెప్పి బజార్లో నువ్వు వేసే వేషాలు ఇవా? అబ్బాయిల భుజాల మీద తలవాల్చి సేద తీరుతున్నావా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంటి బయట ప్రాంగణంలో రాహుల్ ఇంకా తన తల్లి నిలబడున్నారు. వాళ్ళిద్దరూ లోపలికొచ్చారు. సంయుక్త సవతి తల్లితో రాహుల్ తల్లి మాట్లాడుతూ, ఒక్కసారి మీరు నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మా అబ్బాయి కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు భవానీ మాట్లాడుతూ, ఓహో, వీళ్ళ అక్రమ సంబంధానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారా అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. వెంటనే రాహుల్, ఆంటీ మీరు మాటలు తిన్నగా రానివ్వండి, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము. మీరు మా మీద అర్థం లేని ఆరోపణలన్నింటినీ రుద్దడం ఆపండి. మీరు తనకి సవతి తల్లి అని, తనని చాలా హింసిస్తున్నారు అని నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి అమాయకత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మీ గురించి అన్ని విషయాలు నాకు సంయుక్త చెప్పింది అని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న జానకిరామ్ గారు తన గదిలో నుంచి బయటకొచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఇంట్లో విషయాలన్నీ మీకు తెలుసా? ఇప్పుడే ఈ క్షణమే మీరు మా ఇంటి నుంచి బయటకు నడవండి. ఇంకోసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాను అంటూ అరుస్తూ ఉన్నారు. వెంటనే రాహుల్ తల్లి రాహుల్ని చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చేసింది. అప్పుడు సంయుక్త తన గదిలో నుంచి బయటకొచ్చి, నాన్న నన్ను క్షమించండి, నా మాటలు వినండి, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, మేమిద్దరము ప్రేమించుకున్నాము అంటూ మాట్లాడుతూ ఉండగానే జానకిరామ్ గారు సంయుక్తని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. నువ్వు నా గౌరవాన్ని పాడు చేసేశావు. ఈ సమాజంలో నన్ను తలెత్తుకుని తిరగనివ్వకుండా చేసేశావు. నువ్వు ఆ అబ్బాయితో పార్కులో కూర్చుని నా పరువు తీశావు. నా గౌరవం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు నువ్వు. నేను నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా కూడా ఆ మాటల్ని వినాలని అనుకోవడం లేదు. నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. సంయుక్త ఆయనతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా కూడా ఆయన ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా లేరు. సంయుక్త కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. 2 రోజుల తరువాత ఒక మహిళ ఒక అబ్బాయిని తీసుకుని సంయుక్త వాళ్ళ ఇంటికొచ్చింది. ఆవిడ జానకిరామ్ గారితో మాట్లాడుతూ, ఈ అబ్బాయికి తల్లిదండ్రులు వెనక ముందు ఎవ్వరూ లేరు, కానీ ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మీ అమ్మాయికి ఒక సంబంధం చూడమని మీరు చెప్పారు కదా, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చితే మీ అమ్మాయిని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేయొచ్చు అని చెప్పినప్పుడు సంయుక్త సవతి తల్లి, మాకెలాంటి అభ్యంతరమూ లేదు, ఈ సంబంధం మాకు ఓకే అంటూ చెప్పింది. సంయుక్త ఏడుస్తూ తన గది తలుపులు మూసేసి తన అల్మారాలో నుంచి కాగితము పెన్ను తీసింది. తన కన్నీళ్లతో ఆ కాగితం అంతా తడిసిపోవడం మొదలైంది. తన ఆ రోజు రాహుల్కి చివరిసారిగా ఒక ఉత్తరం ఇవ్వాలని నిర్ణయించుకుంది. రాహుల్, నన్ను క్షమించండి, నేను మీతో జీవితాన్ని పంచుకోవాలని చాలా కలలు కన్నాను, కానీ ఆ కలలన్నీ ఇప్పుడు కల్లలుగా మారిపోయాయి. నా అదృష్టంలో నన్ను సంతోషంగా చూసుకునే మీలాంటి భర్తను పొందే తలరాత నాకు లేదు. మీరెల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాను. నన్ను క్షమించండి అంటూ రాసింది. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని ఎలాగైనా సరే రాహుల్కి చేరవేయాలని పక్కింట్లో ఉన్న 10 ఏళ్ల అర్జున్ని పిలిచి ఆ ఉత్తరం ఎలాగైనా సరే రాహుల్కి ఇవ్వమని చెప్పింది. ఆ తర్వాత రోజు శేఖర్ సంయుక్తని కలవడానికి వచ్చాడు. అప్పటికే సంయుక్త తల్లిదండ్రులు సంయుక్తతో ఈ పెళ్లికి ఒప్పుకొని ఆ శేఖర్తో తాళి కట్టించుకోకపోతే రాహుల్ని చంపేస్తామని బెదిరించారు.
సంయుక్త చాలా సింపుల్గా ఉండే ఒక కొత్త డ్రెస్ ధరించి తన గదిలోనే కూర్చునుంది. శేఖర్ సంయుక్తతో మాట్లాడడానికి గదిలోకొచ్చాడు. కొన్ని క్షణాల తర్వాత తను మాట్లాడుతూ, మీ హృదయం వేరే ఎక్కడో ఉందని నాకు తెలుసు. ఒకరి హృదయాన్ని బలవంతంగా ఆక్రమించడానికి నేను అస్సలు ఇష్టపడను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మీ ప్రతి గాయాన్ని నయం చేసేస్తాను. మీ మనసు నన్ను భర్తగా అంగీకరించే వరకు నేను ఎదురు చూస్తాను అని చెబుతూ ఉన్నప్పుడు సంయుక్త నిశ్శబ్దంగా అతని మాటలను వింటూ ఉంది. అతని మాటలు చాలా మృదువుగా ఉన్నాయి. వెంటనే అతను మాట్లాడుతూ, మీరెప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించారా అంటూ అడగగానే సంయుక్త ఒక తేలికపాటి చిరునవ్వు నవ్వింది. వెంటనే తను మళ్ళీ మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బ్రతికాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనాథాశ్రమంలోనే ఉన్నాను. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడే నా తల్లిదండ్రులిద్దరూ నాకు దూరం అయ్యారు. అసలు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో కూడా నాకు గుర్తులేదు. నన్ను ఆ వయసులో ప్రేమగా పిలిచేవాళ్ళు, ముద్దుగా చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేనెప్పుడూ ఒంటరితనంతోనే బ్రతికాను. నాకు ఊహ తెలిసాక నేను చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సొచ్చింది అని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్న సంయుక్త చేతిలో ఉన్న కాఫీ కప్పు వనకడం మొదలయింది. నేను మిమ్మల్ని ఇప్పుడే చూసినా కూడా మీరు నాకు చాలా బాగా నచ్చారు. నా హృదయంలో మీకు చాలా పెద్ద స్థానం ఉంది అంటూ మృదువుగా చెప్పాడు. బాల్యంలో నాకెవ్వరూ స్నేహితులు లేకపోవడం వల్ల నేను ఈ ప్రకృతితోనే స్నేహం చేశాను అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సంయుక్త శేఖర్ చేతిలో చెయ్యి వేసి, ఇంక నుంచి మీరు ఒంటరిగా లేరు. మీకు నేనున్నాను. మీకు కావలసిన ప్రేమని నేనిస్తాను. నా గతకాలపు భారాలని భరించమని నేను మీకు చెప్పను. మిమ్మల్ని బలవంతం చెయ్యను. మీకెల్లప్పుడూ ప్రేమని, గౌరవాన్ని అందిస్తాను అంటూ చెప్పింది. శేఖర్ కూడా సంయుక్త జీవితాన్ని ప్రేమతో, సంతోషంతో నింపాలి అని అనుకున్నాడు. అది కేవలం ఒక సంబంధానికి నాంది మాత్రమే. కొత్త ప్రయాణం ప్రారంభం అవ్వడం మొదలైంది. ఇందులో ప్రేమ, నమ్మకం రెండూ ఉన్నాయి. విరిగిపోయిన తన మనసుని అతికించడానికి ప్రయత్నిస్తుంది సంయుక్త. సంయుక్త ఆ తర్వాత రాహుల్‌తో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే తను చూసిన సంబంధం చేసుకుని రాహుల్‌ని మరిచిపోతే మంచిదని తను భావిస్తుంది. ఎందుకంటే తను రాహుల్‌ని మరిచిపోలేకపోతే రాహుల్‌ని చంపేస్తామని తన తల్లిదండ్రులు బెదిరించారు. ఎక్కడున్నా రాహుల్ క్షేమంగా ఉండాలని సంయుక్త కోరుకుంది. అన్ని విధాలా తను రాహుల్‌ని మరిచిపోయి శేఖర్‌ని పెళ్లి చేసుకోవడమే అందరికీ మంచిది అని సంయుక్త భావించింది. అందుకే శేఖర్‌తో ఆ కొత్త బంధానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అతి తక్కువ కాలంలోనే చాలా సింపుల్‌గా శేఖర్ ఇంకా సంయుక్తల పెళ్లి జరిగిపోయింది. సంయుక్త శేఖర్ చెయ్యి పట్టుకొని చాలా చిన్న ఇంట్లోకి శేఖర్‌కి భార్యగా అడుగుపెట్టింది. ఆ ఇంట్లో శేఖర్ ఇంకా సంయుక్త తప్ప ఎవ్వరూ లేరు. శేఖర్ సంయుక్తని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. చాలా ప్రేమని, గౌరవాన్ని ఇచ్చాడు. తన జీవితం శేఖర్‌తో కొత్తగా మొదలయ్యింది. ప్రతి రాత్రి తను చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం మేల్కొన్నప్పుడు తన పెదవుల మీద చిరునవ్వే ఉంటుంది. 3 నెలలు గడిచేసరికి సంయుక్త గర్భవతి అన్న వార్త తెలిసింది. ఈ విషయానికి శేఖర్ చాలా సంతోషించాడు. శేఖర్ సంయుక్తని కౌగిలించుకొని, ఈ అనాథ జీవితంలోకి భగవంతుడు ఒక తోడుని పంపించాడు అని నేననుకుంటే, ఇప్పుడు ఒకరు కాదు 2 వ్యక్తులు నా జీవితంలో ఉండబోతున్నారు. నేను నిన్ను, మన బిడ్డని చాలా ప్రేమిస్తున్నాను అంటూ చెప్పాడు. సంయుక్తని శేఖర్ చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. తనని ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. తను ఆఫీస్‌కి వెళ్ళినప్పటికీ, వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకి మాటి మాటికి ఫోన్ చేసేవాడు. వీలు చూసుకొని ఎప్పుడూ తనతో మాట్లాడడానికే ప్రయత్నిస్తూ ఉండేవాడు. టాబ్లెట్లు వేసుకున్నావా? ఏమైనా తిన్నావా? నీ హెల్త్ ఎలా ఉంది? అంటూ అడుగుతూనే ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే, నీకెప్పుడూ నవ్వుతూ ఉండే కొడుకో, కూతురో పుడతారు అంటూ చెబుతూ ఉండేవారు. మెల్లగా నెలలు గడుస్తూ ఉన్నాయి. 9 నెలలు నిండి ఆ రోజు సంయుక్తకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ రోజు శేఖర్ మనసంతా చాలా భయంగా, కంగారుగా ఉంది. తను తన జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయాడు. ఇప్పుడు తన భార్య కోసం, బిడ్డ కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా సేపటి తర్వాత డాక్టర్ తనకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి ప్రియని తన చేతిలో పెట్టినప్పుడు శేఖర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. తన కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
శేఖర్ ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. వెంటనే శేఖర్ గదిలోకి వెళ్ళి సంయుక్త నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సంయుక్తతో మాట్లాడుతూ, ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పాడు. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. సంయుక్త జీవితంలో కొత్త సంతోషాల అధ్యాయాలు మొదలయ్యాయి. ప్రియా పుట్టిన తర్వాత ఆ ఇంట్లో చాలా సంతోషాలు వెల్లివిరిశాయి. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. అప్పుడు ప్రియా వయసు సుమారుగా 3 సంవత్సరాలు. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా శేఖర్ ఛాతీలో నొప్పిగా ఉందని, తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న సంయుక్త గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వెంటనే శేఖర్ని తీసుకొని ఆస్పత్రికి బయలుదేరింది. శేఖర్ సంయుక్త చేతులు పట్టుకొని, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు, నా కోసం బాధపడొద్దు అంటూ చెప్పినప్పుడు సంయుక్త ఏడుస్తూనే ఉంది. శేఖర్ చెయ్యి అకస్మాత్తుగా తన అరచేతిలో నుంచి జారిపోయింది. అక్కడంతా చీకటి, నిశ్శబ్దం అలుముకుంది. ఆస్పత్రి బెడ్ మీద తెల్లటి బెడ్షీట్లో చుట్టి ప్రాణం లేని శవంలాగా శేఖర్ పడుకుని ఉన్న దృశ్యాలు సంయుక్త ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ భగవంతుడు తన విషయంలో ఎందుకంత కఠినంగా ఉన్నాడో కూడా సంయుక్తకి అర్థం కాలేదు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏడ్చి ఏడ్చి సంయుక్త కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఆ తరువాత తన సవతి తల్లి తన ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు నీ భర్త కూడా చనిపోయాడు. ఏం రాత రాసుకుని పుట్టావో నువ్వు. ఇప్పుడు నువ్వు నీ కూతురు ఇలా ఒంటరి వాళ్ళైపోయారు. ఎవరికి తప్పినా మాకు తప్పదు కదా. నిన్ను ఇలాగే వదిలేస్తే ఈ లోకం మమ్మల్ని ఆడిపోసుకుంటుంది. నిన్ను మాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చాను అంటూ చెప్పింది. కానీ మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెళ్ళడానికి సంయుక్త మనసు అస్సలు అంగీకరించలేదు. ఏముందక్కడ? అవమానాలు, నిందలు, ఆరోపణలు తప్ప. ఆ భగవంతుడు నా జీవితాన్ని ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలోనే నేను నడుస్తాను. ఎవ్వరి మీద ఆధారపడి వాళ్ళ చీదరింపులు, చీత్కారాలతో వాళ్ళింట్లో తలదాచుకోవాల్సిన అవసరం లేదు అని దృఢంగా నిర్ణయించుకుంది సంయుక్త. తనకు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, తన కూతుర్ని ఎలా బ్రతికించుకోవాలో కూడా అర్థం కాలేదు. చాలా ఆలోచించి సంయుక్త కుట్టు పని చేయడం మొదలుపెట్టింది. పెళ్లి తర్వాత శేఖర్ రోజంతా ఇంట్లో ఉండి ఖాళీగా బోరు కొడుతుంది అని చెప్పినప్పుడు కుట్టు మిషన్ తరగతుల్లో తనని చేర్పించాడు. ఆ పనే ఇప్పుడు తనకు ఉపయోగపడుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో బట్టలు తీసుకొని తను కుట్టడం మొదలు పెట్టింది. చాలా తక్కువ కాలంలోనే తన పనిని అందరూ ఇష్టపడడం మొదలు పెట్టారు. మెల్లమెల్లగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రియా వయసు 5 సంవత్సరాలు. తనని స్కూల్లో జాయిన్ చేయడానికి స్కూల్ అడ్మిషన్ ఫామ్ కూడా తీసుకుంది సంయుక్త. ప్రియని స్కూల్లో చేర్పించే రోజు తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. శేఖర్ తనకి ఎంతగానో గుర్తుకొస్తున్నాడు. ప్రియా చేతిని పట్టుకుని స్కూల్ గేట్ దగ్గర నిలబడుంది సంయుక్త. అప్పుడు ప్రియా సంయుక్తతో, అమ్మా, నేను చాలా చక్కగా రోజు స్కూల్కి వెళ్తాను, అస్సలు మారం చేయను, నేను బాగా చదువుకుంటాను అని చెప్పినప్పుడు అప్పుడు సంయుక్త, చదువు మాత్రమే మనిషికి ఆభరణం. మనల్ని గొప్పవాళ్ళని చెయ్యాలంటే అది చదువు వల్లే సాధ్యమవుతుంది. నువ్వు చాలా గొప్పదానివి కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పింది. ప్రియ రోజు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఉదయాన్నే ప్రియని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి తనని స్కూల్లో దింపి ఆ తర్వాత నుంచి సంయుక్త కుట్టు పని చేయడం మొదలు పెట్టేది. సాయంత్రం మళ్ళీ ప్రియని స్కూల్ నుంచి తీసుకొచ్చేది. స్కూల్ నుంచి వచ్చాక ప్రియ స్కూల్లో జరిగిన విషయాలన్నీ తన తల్లితో చెబుతూ ఉండేది. ఒకరోజు ప్రియ స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు తన ముఖం మీద వింత చిరునవ్వు ఉంది. తన ముఖమంతా ఆనందంతో మెరిసిపోతుంది. తన కళ్ళల్లో చాలా కాంతి కనిపిస్తుంది. వెంటనే తను సంయుక్త దగ్గరకొచ్చి, అమ్మా, నీకొక విషయం తెలుసా? ఈ రోజు స్కూల్ దగ్గరికి నాన్న నన్ను కలవడానికి వచ్చారు. నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చారు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను కూడా. కానీ నేను ఐస్ క్రీమ్ తిన్నాను అనే విషయం నీకు తెలిస్తే నీకు కోపం వస్తుందని అక్కడ జరిగిన ఏ విషయమో నీతో చెప్పొద్దని చెప్పారు నాన్న. కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న సంయుక్త చాలా కలత చెందింది. ప్రియను కలవడానికి ఎవరొచ్చారు అనేది సంయుక్తకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు ఉదయం
సంయుక్త ప్రియని స్కూల్లో దింపడానికి వెళ్ళినప్పుడు గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ అని అపరిచిత వ్యక్తులు ఇక్కడికొచ్చి పిల్లలతో మాట్లాడడానికి మీరు అనుమతిస్తారా అంటూ అడిగింది. వెంటనే వాచ్మెన్, లేదండి, కేవలం పిల్లల తల్లిదండ్రులకి మాత్రమే మేము లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తాము. తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడికి వస్తారు. వేరే వాళ్ళని ఎవ్వరిని మేము లోపలికి పంపించము అని చెప్పారు. వెంటనే సంయుక్త ప్రియని క్లాస్లో దింపేసి ప్రిన్సిపల్ గదికి చేరుకుంది. ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ, నేను ప్రియా తల్లిని, నేను మీతో మాట్లాడాలి అంటూ గేటు దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి అని అడిగింది. వెంటనే ప్రిన్సిపల్ తనని ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు సంయుక్త మాట్లాడుతూ, నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఈ రోజు నా కూతురు తన తండ్రి తనని కలవడానికి స్కూల్కొచ్చారు అని చెబుతుంది. నా కూతురికి తన తండ్రిని అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎవరైనా తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమోనని నాకు చాలా భయంగా, అనుమానంగా ఉంది. నిన్నటి నుంచి నేను చాలా కంగారు పడుతున్నాను అని చెప్పినప్పుడు ప్రిన్సిపల్ మేడం సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయించింది. ఆ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు సంయుక్తకి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాహుల్. రాహుల్ ఏమాత్రమూ మారలేదు, అలాగే ఉన్నాడు. తను తన కూతురితో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సంయుక్త బ్రేక్ సమయంలో గేటుకు కొంచెం దూరంలో దాక్కుని ఏం జరుగుతుందో చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉంది. గేట్లోంచి ప్రియా బయటికి రావడం మొదలుపెట్టింది. అప్పుడే రాహుల్ ప్రియని కలవడానికి వచ్చాడు. వెంటనే వెనక నుంచి, నా కూతురికి నాతో అబద్ధాలు చెప్పమని మీరు నేర్పిస్తున్నారా? మీకెంత ధైర్యం అంటూ గట్టిగా అడిగింది సంయుక్త. అక్కడ అనుకోకుండా సంయుక్తని చూసి రాహుల్ ఆశ్చర్యపోయాడు. అంత కఠినంగా ఉన్న తల్లి గొంతు వినడానికి ప్రియ కూడా భయపడిపోయింది. తన కూతుర్ని రాహుల్కి దూరంగా ఉంచడానికి సంయుక్త చాలా ప్రయత్నించింది. కానీ రాహుల్ ప్రియ కోసం స్కూల్ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు చాక్లెట్లు, కొన్నిసార్లు ప్రియ కోసం పుస్తకాలు, కొన్నిసార్లు బొమ్మలు తీసుకొచ్చిస్తూ ఉండేవాడు. ప్రియ కూడా రాహుల్ వల్ల చాలా సంతోషంగా ఉండేది. ఇంతకు ముందంతా ప్రియ తన తండ్రి కోసం చాలా ఏడ్చేది. నాన్నెక్కడా అంటూ తన తల్లిని చాలా ప్రశ్నలు వేసేది. కానీ ఇప్పుడు ప్రియ చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ప్రియ సంయుక్తతో మాట్లాడుతూ, అమ్మా, నాన్న ఈరోజు నాకు ఐస్ క్రీమ్ తినిపించడానికి బయటకు తీసుకెళ్తాను అన్నారు అంటూ సంతోషంగా చెప్పింది. తన కూతురు కళ్ళల్లో సంతోషం చూసి తను ఆ ప్రతిపాదనని తిరస్కరించలేకపోయింది. వెంటనే తను కూడా సరే అని చెప్పింది. ప్రియ చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంది. ఐస్ క్రీమ్ తినడం పూర్తయిన తర్వాత రాహుల్ తన చేతుల్ని శుభ్రం చేసి సంయుక్త వైపు చూశాడు. తన కళ్ళల్లో ఒక ప్రశ్న దాగున్నట్టుగా అనిపించింది. వెంటనే సంయుక్త తన ముఖాన్ని తిప్పేసుకుంది. రాహుల్ సంయుక్తతో, సంయుక్త, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ప్రియా ముందు, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనగానే రాహుల్ మాట్లాడుతూ, మీ భర్త చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియల సమయంలో నేను అక్కడే ఉన్నాను. దుఃఖంతో నిండిపోయిన నీ ముఖాన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ముందుకొచ్చే ధైర్యం మాత్రం చేయలేకపోయాను. దూరం నుంచే నిన్ను చూసి అట్నుంచటే వెళ్ళిపోయాను. ఆ రోజు నీ వితంతు రూపాన్ని నేను చూడలేకపోయాను. నీకు భర్తగా మారాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా సంయుక్త షాక్ అయిపోయింది. కోపం నిండిన కళ్ళతో రాహుల్ వైపు చూసింది. మీరేం ఆలోచిస్తున్నారు? మీరు ఏ ఉద్దేశంతో మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించాలి అని అనుకుంటున్నారు? నా కూతురు కూడా మిమ్మల్ని నాన్న నాన్న అని పిలవడం మొదలుపెట్టింది అని చెప్పగానే రాహుల్, నేను ప్రియని నా సొంత కూతురులాగానే చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రియ కూడా నన్ను మొదటి రోజు నుంచి నాన్న అనే పిలుస్తుంది. ఎప్పుడూ తను నన్ను అంకుల్ అనే పిలవలేదు. ఇంతకు ముందు నువ్వు ఈ సమాజానికి, నీ కుటుంబానికి భయపడ్డావు. కానీ ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రియని నా కన్న కూతుర్లా చూసుకుంటాను అని చెబుతూ ఉన్నప్పుడు సంయుక్త మాట్లాడుతూ, రాహుల్, ఇవన్నీ అంత సులభం కాదు. ప్రతి విషయానికి ఒక పరిమితి ఉంటుంది. నేనిప్పుడు రాజేష్ వితంతువుని, అలాగే బ్రతకాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా జీవితంలో మరో వ్యక్తికి స్థానం లేదు అంటూ చెప్పింది. నా భర్త శారీరకంగా చనిపోయినా మానసికంగా మాత్రం నా మధ్యలోనే ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను.
నేను ఆయనకి విధేయత కలిగి ఉన్నాను. ఆయన్ని నేను మర్చిపోలేను అంటూ చెప్పింది. కానీ రాహుల్ మాత్రం పట్టు వదలకుండా ప్రతిరోజు సాయంత్రం తమ తలుపులు తట్టి ప్రియని, సంయుక్తని సరదాగా బయటకు తీసుకెళ్తూ ఉండేవాడు. సంయుక్త మాత్రం తన భర్త ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూనే ఉండేది. మళ్ళీ నువ్వు నా చేతిని పట్టుకోవడానికి పోరాడాల్సిన అవసరం లేదు. నా భర్త జ్ఞాపకాల నుంచి నేను బయటికి రాలేను. నా జీవితం మారిపోయింది అంటూ చెప్పింది. ఆ తర్వాత రోజు ఉదయం ప్రియ ఉదయాన్నే మేల్కొన్నప్పుడు తన తండ్రితో మాట్లాడుతూ, తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, ఈ రోజు నేను నాన్నతోనే భోజనం చేయాలి అని అనుకుంటున్నాను. నాన్న రోజు మనతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆనందం నిండిన కళ్ళతో చెప్పింది. సంయుక్త మనసంతా గందరగోళంగా మారిపోయింది. తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. రాజేష్ తమ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. ఆ విషయం తన మనసుకి సర్ది చెప్పుకొని రాహుల్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన మనసు అంగీకరించడం లేదు. కానీ ప్రియ మాత్రం రాహుల్ని తండ్రిగా అంగీకరించింది. తనతో చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా సంయుక్తకి అర్థం కావడం లేదు. ప్రియ గురించి ఆలోచించాలో, తన గురించి ఆలోచించాలో, చనిపోయిన తన భర్త గురించి ఆలోచించాలో, లేదంటే తననే ప్రేమించిన రాహుల్ గురించి ఆలోచించాలో కూడా తనకు తెలియడం లేదు. రాహుల్ చాలా మంచి వ్యక్తి. సంయుక్త పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను సంయుక్త జ్ఞాపకాలతోనే ఇప్పటి వరకు బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజు రాహుల్ సాయంత్రం ఇంటికొచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రియ, అమ్మా, నాన్న మనతోనే ఉండాలి, నాకు నాన్న కావాలి అని అడగడం, ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే రాహుల్ వెనక్కి తిరిగి, నేనెప్పుడూ నీతో పాటే ఉంటాను, నిన్నెప్పటికీ విడిచిపెట్టను అంటూ ప్రియ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. ఇప్పుడిక సంయుక్త ప్రియ కోసం తన నిర్ణయాలని మార్చుకోక తప్పలేదు. కొన్ని రోజుల తర్వాత చాలా సింపుల్గా రాహుల్ ఇంకా సంయుక్తల పెళ్లి ఒక గుడిలో జరిగింది. అగ్ని సాక్షిగా రాహుల్ సంయుక్తని భార్యగా, ప్రియని తన కూతురుగా జీవితాంతం రక్షిస్తానని, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. సంయుక్త జీవితం, ప్రియ జీవితం కొత్తగా సంతోషంగా మారిపోయింది. ప్రియ చప్పట్లు కొడుతూ, మా నాన్న ఇక నుంచి మాతో పాటే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు అంటూ ఆనందంగా ఎగరడం మొదలుపెట్టింది. తన చేతుల్లోంచి చెయ్యి జారిపోయిన జీవితం మొత్తం ఒక్కసారిగా తన చేతిలోకి తిరిగొచ్చినట్టుగా సంయుక్తకి అనిపించింది. ఇప్పుడు ప్రియ చాలా సంతోషంగా తన తండ్రితో నివసిస్తూ ఉంది. తన మనసులో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. సంయుక్త జీవితం కూడా ఆనందమయంగా మారిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.